హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు గత 2-3 రోజులుగా ఉత్తరప్రదేశ్లో రాష్ట్రం మొత్తం కలిగి తిరుగుతున్నారు. చాలా ఇంటెన్స్గా ఉత్తరప్రదేశ్ మొత్తం తిరుగుతున్నారు, ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్. అండ్ ఈ ప్రయత్నంలో భాగంగా మోహన్ భాగవత్ గారు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల్ని, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి హై లెవెల్ పీపుల్తో మీటింగ్స్, తర్వాత బెనారస్ ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులతో వాళ్ళందరితో మాట్లాడేసి చాలా క్లియర్గా రాబోయే 2027లో ఉత్తరప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి ఇప్పటి నుంచి వాళ్ళని యాక్టివేట్ చేశారు. ఇప్పటికైతే ఒక 80% ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎవరైతే గ్రౌండ్లో ఉంటారో వాళ్ళలో 80% మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. రిమైనింగ్ 20% కూడా యాక్టివ్ అవ్వాలి, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది వాలంటీర్స్ని రిక్రూట్ చేయండి. రాబోయే రోజుల్లో చాలా పెద్ద మొత్తంలో చాలా ఇంటెన్స్గా పనిచేసేదానికి ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ యొక్క అవసరం చాలా పడుతుంది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇప్పటి నుంచి జరగబోయే ఆర్ఎస్ఎస్ శాఖలు ఏవైతే ఉన్నాయో అది విలేజ్ లెవెల్. ఇప్పటి వరకు టౌన్స్, సెమీ టౌన్స్, మండల్ ఏరియాస్ వరకు జరిగినాయి. ఇక నుంచి ఆర్ఎస్ఎస్ శాఖలు ఏవైతే ఉన్నాయో దట్ హ్యాస్ పెనట్రేట్ అప్ టు ది విలేజ్ లెవెల్. ఆ విలేజ్లో కూడా ఇప్పటి వరకు అసలు శాఖ అంటే మినిమం ప్రజెన్స్ ఉండే శాఖలు, లేకపోతే అసలు శాఖలు జరగనటువంటి గ్రామాలకి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఎవ్రీడే వాళ్ళు కండక్ట్ చేసేటువంటి శాఖలు అయితే ప్రతి విలేజ్కి రీచ్ అవ్వాలనేసి ఒక చాలా క్లియర్ అండ్ కేటగారికల్ మెసేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంత సీరియస్గా ఇంకా 2 సంవత్సరాలు దగ్గరగా 2 years ఉంది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి. ఇప్పటి నుంచే ఎందుకు ఇంతలా ఆర్ఎస్ఎస్ ఉత్తరప్రేశ్లో గ్రౌండ్ని యాక్టివ్ చేస్తుంది పొలిటికల్గా అంటే, ఒకటి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ జస్ట్ 33 స్థానాలే గెలిచింది. అంటే లెస్ దెన్ 50% సీట్సే గెలిచింది. అక్కడ సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఎన్నికల పరంగా లోక్సభ ఎన్నికల పరంగా చూస్తే 37 స్థానాలు. అండ్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలు గెలిచింది. అంటే టోటల్గా హాఫ్ ఏ మార్క్ అయితే ఈజీగా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ యాజ్ వెల్ సమాజ్వాదీ పార్టీకి కలిసి క్రాస్ అయిన ఉదంతం అయితే కనిపిస్తుంది. అండ్ దాని ప్రభావం ఎక్కడ పడ్డదంటే, లోక్సభలో బీజేపీకి రావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ దాటకుండా ఈరోజు అబ్సల్యూట్లీ కోయలేషన్ గవర్నమెంట్ నడుపుతున్నారు. ఈరోజు ఏదైనా ప్రధాన బిల్లు పాస్ కావాలి అంటే మిత్రపక్షాల మీద, రీజనల్ పార్టీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోయే రోజుల్లో అంత కేక్ వాక్ కాదు. సో ఆ ఎన్నికలను సుజావుగా గెలవాలి, ఈజీగా గెలవాలి. మళ్ళీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 3వ సారి బీజేపీ ప్రభుత్వం రావాలంటే అది చాలా కష్టసాధ్యమైన పని. మరీ ముఖ్యంగా క్యాస్ట్ కాంప్లికేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో, అండ్ చాలా రిలీజియస్లీ చాలా సెన్సిటివ్, కాస్ట్ పరంగా చాలా సెన్సిటివ్ ఉన్నటువంటి రాష్ట్రం. కాబట్టి ఇలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ చేజారిపోతే మొత్తం భారతదేశంలో 2029లో జరగబోయే లోక్సభ ఎన్నికలకి ఇబ్బంది అవుతుంది ఆర్ఎస్ఎస్కి చాలా క్లియర్గా తెలుసు. అందుకనే ఎన్నికలకు 2 సంవత్సరాల ముందుగానే మోహన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ని అయితే గ్రౌండ్ని అయితే ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ గ్రౌండ్ని ప్రిపేర్ చేసే ప్రయత్నంలో భాగంగా నవంబర్ 5వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ఆర్ఎస్ఎస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ క్యాంపెయిన్ పేరు ఏంటంటే గృహ సంపర్క్ అభియాన్. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలా. ఆ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ప్రయత్నంలో భాగంగా ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రతి డోర్ని టచ్ చేయాలి. ప్రతి డోర్ని టచ్ చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ వాలంటీర్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు అయితే డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్తారో వాళ్ళు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి బుక్లెట్ని ప్రతి డోర్లో డిస్ట్రిబ్యూట్ చేయాలా. సో దట్ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి, బీజేపీకి సంబంధించినటువంటి వక్రీకరించిన చరిత్ర ఏదైతే ఉంటుందో ఆ చరిత్ర ప్రతి కుటుంబానికి వెళ్ళాలా. ఆ పాంప్లెట్ చదివి అదే నిజమైన చరిత్రని ఫీల్ అయ్యి ఉత్తరప్రదేశ్లో ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఆర్ఎస్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉండాలంటే మాత్రం ఇలాంటి పాంప్లెట్స్ ప్రతి డోర్కి వెళ్ళాలో, ప్రతి డోర్కి వెళ్ళిన పాంప్లెట్లు చదివేలా చూడాలనేది మాత్రం చాలా క్లియర్గా ఈ గృహ సంపర్క్ అభియాన్లో చాలా క్లియర్గా ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది నవంబర్ 5th నుంచి నవంబర్ 30th వరకు జరిగేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఈ గృహ సంపర్క్ అభియాన్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్ ఏంటంటే, డోర్ టు డోర్ క్యాంపెయిన్ యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్ ఒకటి, పబ్లిక్తో కనెక్ట్ ఇప్పటి నుంచే పబ్లిక్ కనెక్షన్ చాలా బలంగా ఏర్పరచుకోవాలా. రెండోది, ఐడియాలజికల్ అవేర్నెస్ అనేది ప్రతి ఇంటికి చేరాలి. నేను ఇందాక చెప్పినట్టు ఏదైతే పాంప్లెట్ డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రయత్నంలో భాగంగా ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ యొక్క ఐడియాస్ అండ్ ఐడియాలజీస్ ప్రతి డోర్కి రీచ్ అవ్వాలనేది మాత్రం బీజేపీ ఎజెండాగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మోహన్ భాగవత్ గారు ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్స్తో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఇక్కడ నుంచి హిందూ సమాజం మొత్తం యూనిటీగా ఉండాలా. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్. అండ్ హిందూ సమాజం మొత్తం
కామన్ టెంపుల్ వాడాలా, కామన్ వాటర్ రిసోర్సెస్ని వాడాలా, కామన్ క్రిమేషన్ గ్రౌండ్ని వాడాలని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే సమాజంలో మరీ ముఖ్యంగా ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ప్రజలకు వివిధ కులాలకి వివిధ గుళ్ళు ఉన్నాయి. వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళకి డిఫరెంట్గా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. లైక్ బావులు అవ్వండి, బోర్లు అవ్వండి, బోర్వెల్స్ అవ్వండి, అంటే కామన్ ప్లాట్ఫామ్ మీద కామన్ టెంపుల్స్ లేవు, కామన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. అట్ ద సేమ్ టైం కామన్ బరియల్ గ్రౌండ్స్ కూడా లేవు, క్రిమేషన్ గ్రౌండ్స్ కూడా లేవంటే ఖచ్చితంగా సమాజంలో ఉన్న హిందూ సమాజం అని చెప్తున్నప్పటికీ ఆర్ఎస్ఎస్ కులాల వారిగా విభజించి, కులాల వారిగా గుళ్ళు, కులాల వారిగా తాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, కులాల వారిగా క్రిమేషన్ గ్రౌండ్ పెట్టి హిందూ సమాజం అంతా ఒక్కటే అని బీజేపీ చెప్తుందంటే దీన్ని ఇప్పుడు మోహన్ భాగవత్ గారి మాటే ఇది. అందరూ ఒకటిగా ఉండాలా, ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలా, ఒకటే టెంపుల్ వాడాలా, ఒకటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ యూజ్ చేయాలా, అంటే ఒకటే క్రిమేషన్ గ్రౌండ్ ఉండాలని చెప్తున్నారంటే ఇప్పుడు వరకు లేనట్టే కదా. అంటే ఇప్పుడు వరకు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటి హిందూ సమాజంలో క్లియర్ కట్ నిచ్చెన మెట్ల వ్యవస్థ, కుల వ్యవస్థ చాలా బలంగా పెనెట్రేట్ అయి ఉందనే కదా దీని అర్థం. సో ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో కుల ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఆ బలమైన కుల వ్యవస్థను బ్రేక్ చేయగలిగితేనే బీజేపీ ఈసారి గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే బీజేపీ మతం ఆధారంగా 2 సార్లు గెలిచారు ఉత్తరప్రదేశ్లో. ఈసారి గెలవడం అంత ఈజీ కాదనేది మాత్రం క్లియర్గా లోక్సభ ఎన్నికల్లో అర్థమైంది. సో దాన్ని బేస్ చేసుకొని ఉత్తరప్రదేశ్ ఎట్టి పరిస్థితుల్లో కులాల మధ్య డిఫరెన్స్ రాకూడదు అంటే అట్లీస్ట్ ఎన్నికల వరకు కింద కులాల వాళ్ళతో, మరీ ముఖ్యంగా డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, బీసీలతో సఖ్యతగా ఉండాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆర్ఎస్ఎస్ ఎత్తుగడ కామన్ టెంపుల్, కామన్ డ్రింకింగ్ వాటర్, కామన్ క్రిమేషన్ గ్రౌండ్స్ని ప్రమోట్ చేయాలా, అందరూ భేషజాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలనేసి హిందూ యూనిటీ అని ఎందుకు చెప్తున్నారంటే ఉత్తరప్రదేశ్ చేజారిపోతే దేశంలో బీజేపీ ప్రభుత్వం దిగిపోద్ది. సో దాన్ని బేస్ చేసుకుని మోహన్ భాగవత్ గారు చాలా క్లియర్గా సమాజంలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నింటినీ కొద్దిపాటన్నా తొలగించి ఎన్నికల్లో మైలేజ్ పొందేదానికి ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లియర్, బీజేపీ కంటే దేశంలో ఎన్నికలు ఆర్ఎస్ఎస్కి చాలా అవసరం. అందుకని ఆర్ఎస్ఎస్ వాళ్ళ కార్యక్రమాలన్నీ వదిలేసి మరి ఎన్నికల కోసం పనిచేస్తారు. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఓడిపోతే ఆర్ఎస్ఎస్ యొక్క శాఖ, ఆర్ఎస్ఎస్ యొక్క యాక్టివిటీ సజావుగా సాగవు. మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే సెంటినరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ప్రాపర్గా జరగవు, పోలీస్ పర్మిషన్ ఇవ్వరు. అందుకని మహారాష్ట్రలో 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ సెలబ్రేషన్స్ సజావుగా జరగాలి అంటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఉండాలని పట్టుపట్టి ఆర్ఎస్ఎస్ దేశ నలుమూలల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మహారాష్ట్రలో వెళ్ళి పనిచేసి అక్కడ గెలిపించుకున్నారు. ఇన్ కేస్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ కానీ వచ్చి ఉంటే కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే యాజ్ వెల్ యాజ్ ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీలు కానీ అక్కడ ప్రభుత్వం స్థాపించి ఉండుంటే మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగేదానికి అవకాశాలు ఉండవు. కాబట్టి యథేచ్ఛగా కార్యకలాపాలు సాగాలి. అది కూడా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి నాగపూర్ మహారాష్ట్రలో ఉంది. కాబట్టి అక్కడ 100 సంవత్సరాల సెలబ్రేషన్ ప్రాపర్గా గ్రాండ్ మేనర్లో జరగాలి అంటే ఖచ్చితంగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండాలని పట్టుపట్టి గెలిపించుకున్నారు. సో ఆర్ఎస్ఎస్కి దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ యొక్క ప్రామినెన్స్ని, ప్రజెన్స్ని పెంచుకోవాలన్నా, వీళ్ళు చెప్పినట్టు ప్రతి డోర్కి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ వెళ్ళాలన్నా, ఆర్ఎస్ఎస్ గురించి ఆర్ఎస్ఎస్ చరిత్ర గురించి అవేర్నెస్ పెరగాలన్నా, వీళ్ళ యాక్టివిటీ సజావుగా సాగాలి, వీళ్ళ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండదంటే బీజేపీ ప్రభుత్వం ఉండాలి. నాన్ బీజేపీ ప్రభుత్వం ఉంటే వీళ్ళ ఆటలు సాగవు, చరిత్రను వక్రీకరించలేరు, సమాజాన్ని చీల్చలేరు. సో ఇవన్నీ సజావుగా జరగాలంటే బీజేపీ ప్రభుత్వం ఉండాలనేసి ఆర్ఎస్ఎస్కి బీజేపీ కంటే చాలా అవసరం. కాబట్టి 2 సంవత్సరాలు ఉండగానే ఇప్పటి నుంచే మోహన్ భాగవత్ అయితే ఎన్నికల కథన రంగంలోకి అయితే ఉత్తరప్రదేశ్లో దిగేశారు. చూడాలి దీనికి సమాజ్వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ మెజర్స్ ఎలా చేస్తారని చూడాలి ఒకటి. అండ్ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు కొంచెం ప్రామినెంట్గా పవర్ఫుల్గా ఉండి రూల్ చేసినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పుడు కంచూప్ మేరలో కనపట్ల. ఆ పార్టీ ప్రభావం ఆల్మోస్ట్ నెగ్లిజెన్స్ అని చెప్పాలి. జరిగినటువంటి 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది. ఆ పార్టీ లోక్సభలో కూడా ఎప్పుడు 2019 తర్వాత గ్రాడ్యువల్గా తన ప్రామినెన్స్ని ఉత్తరప్రదేశ్లో కోల్పోకుంటూ వచ్చింది. సో ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళిత సమాజం ఈసారి ఎటు మొగ్గు చూపుద్ది? ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమి వైపు ఉంటుందా, లేకపోతే బీజేపీకేసి వాళ్ళ గొంతు వాళ్ళు కోసుకుంటారనే చూడాలి. థ్యాంక్ యూ.